సిలువ మీద 3 మేకులు కాదు, 4 మేకులు. ఒకటో మేకు ఎడం చేతి వైపు ఉన్న మేకు, రెండో మేకు కుడి చేతి వైపు ఉన్న మేకు, మూడో మేకు పాదాల మీద ఉన్న మేకు, 4వ మేకు. యేసయ్య శిరస్సు పైన, తల పైన ఒక బోర్డు ఉంచారు. ఆ బోర్డు ఏంటి? INRI. ఐ అంటే ఈసస్, ఎన్ అంటే నాజరేనస్, ఆర్ అంటే రెక్స్, ఐ అంటే ఐడోరియం. జీసస్ ద నాజరైట్, ద కింగ్ ఆఫ్ జ్యూస్. ఈ నాజరుడైన యేసు యూదులకు రాజు. ఆ బోర్డును ఫిక్స్ చేయడానికి, శిలువ మీద ఫిక్స్ చేయడానికి ఏది ఉపయోగించారు? మేకు ఉపయోగించారు. అది ఎన్నో మేకు? 4వ మేకు. యేసయ్య శిలువ మీద ఎన్ని మేకులు ఉన్నాయి? 4 మేకులు ఉన్నాయి. ఒక వ్యక్తిని శిలువకు పంపించేటప్పుడు ఏం చేస్తారంటే, అందరినీ కొరడాతో కొట్టరండి. అందరినీ కొరడాతో కొట్టరు. చాలా తక్కువ మందినే కొరడాతో కొట్టారు. దాంట్లో ఎవరు కూడా ఉన్నారు? మన యేసయ్య కూడా ఉన్నాడు. ఈ శిలువకు పంపించక ముందు ఒక కర్ర కానీ 2 కర్రలతో కూడిన కానీ ఏం చేస్తారంటే భుజానికి పెట్టి, ఆ వ్యక్తి ఏం చేశాడో, దొంగతనం చేస్తే, నరహత్య చేస్తే, మిగతా ఏముంటాయో అది తలకి, మెడకి ఏం చేస్తారు? ఒక బోర్డుగా తగిలిస్తారు. తగిలించి ఊరంతా ఏం చేస్తారు? తిప్పుతారు. అది అందరు చేస్తారు. ఇప్పుడు యేసయ్యకి మెడ మీదకి ఏం కట్టాలి? ఒక మెడ మీద ఒక బోర్డు తగిలించాలి సిలువ పెట్టి. ఏం పెట్టాలరా బాబు అనుకుంటే, ఒకటో కోర్టోళ్ళు అన్నారు ఏ నేరం లేదన్నారు, రెండో కోర్టోళ్ళు అన్నారు ఏ నేరం లేదన్నారు, మూడో కోర్టోళ్ళు ఏ నేరం లేదన్నారు, 4వ కోర్టోళ్ళు ఏ నేరం లేదన్నారు, 5వ వాడు ఏ నేరం లేదన్నాడు. ఆఖరికి డబ్బు మనిషి అయిన పిలాతు కూడా ఏ నేరం లేదని. ఇప్పుడు ఏం తగిలించాలరా నాయన అంటే వాళ్ళు అన్నారు ఈయన అంటే పిలాతు అన్నాడు ఏం చేయాలో నాకే అర్థం కావట్లా, వీళ్ళు నన్ను చంపేటట్టున్నారు, మెడ మీద ఒక బోర్డు తగిలించండి, ఈయన యూదులకు. ఈయన ఏం తప్పు చేశాడు అంటే జనాల్ని స్వస్థతపరిచాడు. ఈయన ఏం తప్పు చేశాడు అంటే కుంటోళ్ళకి కాళ్ళిచ్చాడు. ఈయన ఏం స్వస్థపరిచాడంటే ఈయన ప్రసంగాల్లో ప్రజల్ని మార్చాడు. ఈయన ఏం తప్పు చేశాడు అంటే యూదుల రాజు. ఏంటయ్యా ఈ శిక్ష? గ్రీక్లో రాశారు, లాటిన్లో రాశారు, హీబ్రూలో రాశారు. ఆ యూదులకి, మత పెద్దలకు అర్థం కావట్లా. ఏదో ఒక భాషలో రాయగాడు 3 భాషలో రాశాడంటే ఏ తప్పు చేయలేని ఆయన మీ రాజుని మీ సిలువ వేసుకుంటున్నారయ్యా. ఎస్, సిలువ వేశారు. 4వ మేకు ఆ బోర్డును ఫిక్స్ చేయడానికి ఆ మేకును ఉపయోగించారు.